వేదిక్ గురుకుల్ రాయపూడి ఛానల్ను వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హార్దిక నమస్కారములు. మిత్రులారా, గత 4 రోజులుగా దయానంద వేద గురుకులం వైదిక ఆశ్రమ ఆధ్వర్యంలో బాలుర శిక్షణ శిబిరం ప్రారంభమైనది. విద్యార్థులు ఎన్నో విషయాలను ఈ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నారు. వారు ఇప్పటివరకు ఈ శిక్షణ శిబిరంలో ఏ విషయాలను వారు నేర్చుకున్నారో ఈ వీడియో మాధ్యమంగా మనం తెలుసుకోబోతున్నాం. మమ నామ విశ్వనాథః భవతః నామ కిం? మమ నామ ధనుష్. భవతః నామ కిం? వదతు. మమ నామ రాఘవ భవతః నామ కిం? మమ నామ సిహెచ్ షణ్ముఖ భవతః నామ కిం? మమ నామ మేధన్ష్ భవతః నామ కిం? మమ నామ రాకేష్ భవతః నామ కిం? మమ నామ వేద వెంకట సాయి భవతః నామ కిం? మమ నామ మయాంక భవతః నామ కిం? మమ నామ శర్వణ్ భవతః నామ కిం? మమ నామ నాగ వెంకట విఘ్నధీరజ్ భవతః నామ కిం? మమ నామ లోచన్ భవతః నామ కిం? మమ నామ సాయి శ్వేతార్కః భవత్యాః నామ కిం? మమ నామ అనిత భవత్యాః కిం? మమ నామ వేద దీక్షిత భవత్యాః నామ కిం? మమ నామ దేవి భవత్యావ నామ కిం? మమ నామ నిత్యశ్రీ. మీరు ఈ శిబిరంలో చేరేటప్పుడు ఇంటిని వదిలి, తల్లిదండ్రులు వదిలేసి, ఇంట్లో ఉన్న సుఖాలను వదిలేసి వచ్చారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తున్నది? ఇక్కడికి వచ్చిన రోజు చాలా దుఃఖం అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ చేపించే వ్యాయామాలు, యజ్ఞం, ఇక్కడ చెప్పే కథలు, ఆడించే ఆటల వలన మాకు ఇల్లు కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ గుర్తు రావడం లేదు. సేమ్ టైం ఇక్కడికి రాకుండా మీరు ఇంటి దగ్గర ఉంటే ఏం చేసేవారు? నేనైతే ఇంట్లో ఫోన్, టీవీస్ చూసాను. కానీ ఇక్కడికి వచ్చి నాకు చాలా కొత్తవి నేర్చుకున్నాను. సో ఇది బాగుంటది, ఇక్కడికి అందరు రావచ్చు. మన దేశం పేరేంటిది? ఆర్యవర్తం. మనం ఎవరం? ఆర్యులం. మన ఆచరణ సత్యాచరణ. మన గ్రంథం వేద, ఉపనిషదులు, మహాభారతము, రామాయణము, భగవద్గీత. శ్రీకృష్ణుల గురువు గారి పేరేంటిది? శాందీపని మహర్షి. శ్రీరాముల గురువు గారి పేరేంటిది? వశిష్ఠ మహర్షి. స్వామి దయానందుల గురువు గారి పేరేంటిది? విజయానంద సరస్వతి. శివాజీ గురువు గారి పేరేంటిది? సమర్థ గురు రామదాస్. భారతదేశం అని పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ దేశాన్ని భరతుడు పాలించాడు కాబట్టి. మన దేశానికి భారతదేశం కాకుండా ఇంకెన్ని పేర్లు ఉన్నాయి? మన దేశానికి భారతదేశం కాకుండా మరి 2 పేర్లు ఉన్నాయి. జంబూ ద్వీపం, ఆర్యవర్తం. మన దేశానికి ఆర్యావర్తం అనే పేరు ఎందుకు వచ్చింది? ఆర్యులు నివసించే దేశాన్ని ఆర్యవర్తం అంటారు. మన దేశంలో ఆర్యులు నివసించారు కాబట్టి ఆర్యవర్తం అని పేరు వచ్చింది. మన దేశానికి విశ్వగురు అని పేరు ఉన్నది. విశ్వగురు అంటే ఏంటిది? విశ్వం అంటే సమస్త ప్రపంచానికి గురువు కాబట్టి విశ్వగురు అనే పేరు వచ్చింది. భారతదేశాన్ని విశ్వగురు అని చెప్పడానికి ప్రమాణం ఏంటిది? ఈ దేశంలో నాలంద, తక్షశిల అని 2 యూనివర్సిటీస్ ఉండేవి. అసలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. అందుకనే విశ్వగురు అని పేరు. నాలంద, తక్షశిల అనే విశ్వవిద్యాలయంలో ఎంతమంది విద్యార్థులు చదువుకునేవారు? నాలంద తక్షశిల అనే విశ్వవిద్యాలయంలో 50,000 పైగా విద్యార్థులు చదువుకునేవారు. నాలంద విశ్వవిద్యాలయంలో ఎన్ని పుస్తకాలు ఉండేవి? నాలంద విశ్వవిద్యాలయంలో 90 లక్షలకు పైగా పుస్తకాలు ఉండేవి. నాలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు నాశనం చేశారు? నాలంద విశ్వవిద్యాలయాన్ని బతియర్ ఖిల్జీ నాశనం చేశారు. అక్కడ పుస్తకాలను తగలబెట్టేశారు. ఆ పుస్తకాలయం 6 నెలల వరకు కాలుతూనే ఉంది. అక్కడ చదువుకునే విద్యార్థులు, చదివించే గురువులను చాలా దారుణంగా చంపేశారు. మన భారతదేశ గొప్పతనం గురించి మనమే చెప్పుకుంటున్నామా, లేకపోతే ఇతర దేశస్తులు కూడా మన భారతదేశ గొప్పతనం గురించి చెప్తున్నారా? ఒకవేళ మన దేశానికి చెందిన ఆర్యభట్ట సున్నాని కనిపెట్టకపోయి ఉంటే ఇతరుల దేశుల
గణిత శాస్త్రం అభివృద్ధి చెందేది కాదు, ఇంకా ఇతర ఆవిష్కరణలు కూడా జరగలేవు అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు. చాలామంది ఆంగ్లేయులు కనుక మన దేశంలో రాకపోయి ఉంటే మన దేశం అభివృద్ధి చెంది ఉండేది కాదు అని అంటూ ఉంటారు. ఇది నిజమేనా? కాదు, ఆంగ్లేయులు రాకముందనే మన దేశం ఎంతో అభివృద్ధి చెంది ఉన్నది. ఈ విషయాన్ని మీరు ఎలా రుజువు చేస్తారు? న్యూటన్ అనే ఆయన గ్రావిటీని ముందు కనిపెట్టారు, కానీ ఆయన కంటే కొన్ని వేల సంవత్సరాల ముందు పతంజలి మహర్షి భూమి లోపల గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని మనకి తెలియజేశారు. భారతదేశం ఉన్నతంగా ఉందని చెప్పడానికి రెండవ ప్రమాణం. అందరూ విమానాన్ని రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు అనుకున్నారు, కానీ రైట్ బ్రదర్స్ కంటే ముందు విమానాన్ని కనుక్కుంది మన భారతీయులే. ఈ విషయాన్ని మీరు ఎలా రుజువు చేస్తారు? రామాయణ కాలంలో పుష్పక విమానం ఉండేది, దాన్ని తయారు చేసింది భరద్వాజ్ మహర్షి. ఈ రోజుల్లో 1895లో శివగర్ బాపూజీ తలపదే అనే వ్యక్తి విమానాన్ని తయారు చేసి పైలట్ లేకుండా రిమోట్ కంట్రోల్తో 100 మీటర్ల ఎత్తుకి ఎగరేశారు. ఎంతోమంది ఆంగ్లేయులు కనుక మన భారతదేశానికి రాకపోయి ఉంటే మనకు మ్యాథ్స్ అనేది మ్యాథ్స్ విద్యలో మనం వెనకపడిపోయి ఉండేవాళ్ళము అని అంటారు. అది నిజమేనా? కాదు, అంటే జీరోని కనిపెట్టింది ఆర్యభట్ట మహర్షి. ఎందుకంటే జీరోని ఆధారంగా తీసుకొని ఎన్నో సైంటిఫిక్ రీసెర్చెస్ జరిగాయి. చంద్రమండలం దాకా చేరుకోగలిగారంటే మానవుడు, దానికి కారణం జీరో. పైథాగరస్ స్థిరంని కనిపెట్టింది పైథాగరస్ అనే వ్యక్తి అనుకుంటారు. పైథాగరస్ కంటే ముందు బౌధాయన ఋషి ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టారు. ఈ విధంగా భారతదేశంలో బ్రిటిషర్స్ కంటే ముందు గణిత శాస్త్రం ఉన్నతంగా ఉండేది. కెమిస్ట్రీ, రసాయన శాస్త్రాన్ని కనిపెట్టింది కూడా మన భారతీయులే. ఆచార్య నాగార్జున గారు రసాయన శాస్త్రాన్ని కనిపెట్టారు. ఆంగ్లేయులు కనుక మన దేశంలో రాకపోయి ఉంటే మనము వైద్య శాస్త్రంలో వెనకబడిపోయి ఉండేవాళ్ళం అనుకుంటూ ఎంతోమంది అంటూ ఉంటారు. ఈ విషయం కరెక్టేనా? కాదు, ఆంగ్లేయుల కంటే ముందే మన దేశంలో సుశ్రుత మహర్షి మొట్టమొదటిగా ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సుశ్రుత మహర్షి రాసిన సుశ్రుత సమేతలో ప్లాస్టిక్ సర్జరీ గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ఎన్నో పరికరాలు కూడా సుశ్రుత సమితలో చెప్పబడ్డాయి. కన్స్ట్రక్షన్ విషయంలో మన భారతదేశం ఇతర దేశాల కంటే చాలా ఉన్నత పొజిషన్లో ఉన్నది. దానికి ఉదాహరణ లేపాక్షి గుడి. లేపాక్షి గుడిలో ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం భూమికి 2 అంగుళాలు పైన ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఆ గుడి చెక్కు చెదరలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ స్తంభమే గుడి మొత్తాన్ని మోస్తుంది. రెండవ ఉదాహరణ మన భారతదేశంలోని రామప్ప గుడి. ఆ రామప్ప గుడిలోని ఒక స్తంభాన్ని గనక మనం ఇలా కొడితే దానిలో నుంచి స్వరాలు వస్తాయి. దక్షిణ భారతం శిల్పాలు చెక్కడంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. విద్యార్థులారా, మీకు తెలిసిన క్రాంతికారుల పేర్లు చెప్పండి. మహర్షి స్వామి దయానంద సరస్వతి, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, శ్రద్ధానంద్, అల్లూరి సీతారామరాజు, కుమరం భీముడు, రాణి రుద్రమదేవి, గురు గోవింద్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపత్ రాయ్. మన దేశంలో పుట్టిన మహావీరుల గురించి కొన్ని విషయాలు తెలియపరచండి. మన దేశంలో పుట్టిన మహావీరుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరు. ఇది ఆయన గురించిన ఒక కథ. ఒక ఊరిలో ఒక చిన్న పాప ఉండేది. ఆ పాప వారి ఇంటి పక్కన ఒక గుడి ఉండేది. ఆ గుడిని మొగలాయులు ధ్వంసం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పాప తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా ధ్వంసం చేస్తున్నారు అంటే అప్పుడు ఆ తండ్రి బదిలిస్తూ ఇలా చెప్తాడు, అమ్మా ఇది మొగలాయుల పరిపాలన, మనం ఏమీ చేయలేము అని అతను చెప్తాడు. ఆమె పెరిగి పెద్దయిన తర్వాత అలానే ఇంకొక గుడిని కూడా ధ్వంసం చేస్తుంటే ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏమండి ఇలా ధ్వంసం చేస్తున్నారంటే అతను కూడా అదే సమాధానం, నేను ఏమీ చేయలేనని చెప్తాడు.
మళ్ళీ మొఘలాయులు ఆమెకి ఇష్టమైన ఒక గుడిని ధ్వంసం చేస్తుంటే ఆమె తన బిడ్డకు చెప్తుంది. ఆ తల్లి చెప్పిన ఒక్క మాట చాలు, ఆ బిడ్డ భారతదేశంలో మొఘలాయులు అనేవారే లేకుండా చేశారు. అతని పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ తల్లి పేరు జీజాబాయి. ఆ తల్లి శివాజీ మహారాజ్ని చిన్నప్పటి నుంచే ఎంతోమంది మహాపురుషుల జీవిత గాథలని నేర్పిస్తూ ఉండేది. ఎంతగా అంటే అతను 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక కసాయివాడు ఒక ఆవుని వధించడానికి తీసుకెళ్తుంటే అది చూసి సహించలేని శివాజీ మహారాజ్ ఆ కసాయివాడి చేతిని నరికేస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది శివాజీలో చిన్నప్పటి నుంచే దేశభక్తి అనే ఒక ఆలోచన ప్రజ్వలిస్తుందని. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రాయపూడి ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.